మీరు 10,000 రూపీస్ నాన్ రిఫండబుల్ డిపాజిట్ పే చేయాలి. ఓకే తర్వాత పర్ టర్మ్ 1,600 రూపీస్ పే చేయాలి. ఓకే చదువుతో పాటే మా స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆఫర్ చేస్తున్నాం. ఓ మీ అమ్మాయికి స్విమ్మింగ్ తెలుసా? ఇప్పుడే నడవడం నేర్చుకుంది మేడం. ఇట్స్ ఓకే, మా స్కూల్లో స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నాం. దానికి మంత్లీ 500 రూపీస్ పే చేస్తే చాలు. ఓ ఇదే కాకుండా మ్యూజిక్, హార్స్ రైడింగ్, కరాటే ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. వీటన్నిటికీ మొత్తంగా కలిపి జస్ట్ 5,000 రూపీస్ పే చేస్తే చాలు. ఇంతకు మించి పెద్దగా మేము పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కువేం తీసుకోం. మీకు అంత ఇచ్చిన తర్వాత మా దగ్గర ఏముంటుంది మేడం? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. కరికులం యాక్టివిటీస్ అని, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అని స్కూల్లో చాలా ఫీజులను తీసుకుంటున్నారు. ఇలా ఫీజులు తీసుకుంటున్నామని చెప్పి పిల్లలపై కూడా ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళకు తగ్గ రిజల్ట్ రావాలని చెప్పి ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వడం, ఎక్కువ వర్క్స్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు. పిల్లలని స్కూల్లో చదివించాలంటే చాలా భయపడాల్సి వస్తుంది. సంపాదించిందంతా ఇలా స్కూళ్ళకే పెట్టాల్సి వస్తుంది. అది కూడా అప్పు చేసి మరీ పెట్టాల్సి వస్తుంది. ప్రజెంట్ ఉన్న స్కూల్ సిస్టమ్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.